ప్రైజ్ లార్డ్. నేను కొన్ని రోజుల క్రితం ఒక ట్రైన్ జర్నీ చేస్తూ ఉన్నాను అనమాట. కొత్తగా అంటే ఒక 2-3 ఇయర్స్ పెళ్ళైన ఒక జంట ఉంది. వాళ్ళకి ఒక చిన్న పాప ఉందన్నమాట. నేను వాళ్ళతో మాట్లాడుతూ మీరు క్రిస్టియన్సేనా అని అడిగాను. అడిగితే వాళ్ళు అవునన్నా ఎందుకు అట్లా అడిగారు అన్నారు. అయితే నేను పాస్టర్ అని చెప్పాను. అవునా, మా అమ్మాయి చాలా మంచిగా వాక్యం చెప్తుందన్న వింటారా అంటే ఆ పుట్టమ్మాయిని చెప్పమన్నా. 23వ కీర్తన మొత్తం చెప్పిందనమాట. ఆ అమ్మాయి చెప్పిన వీడియో మీరు చూడండి ఇప్పుడు. 23వ అధ్యాయం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. వచ్చుగల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జన్మైన నన్ను నడిపించుచున్నాడు. కలంధకారపడారు సంచరించున్నాను. భయం నాకు భయపడను. నీవు నాకు తోడయ్యను. ఎత్తుగా లేవు నీ తనంలో నన్ను ఆదరించును. నీ నాకు భోజనం సిరిపరచును. నువ్వు నీతో నా కళ అంటూ ఉన్నావు. నాకైనా నేను బయలుతున్నది. నేను బతుకుతానమని ఒక బాక్స్లో నావెంత వచ్చిన శ్రీకారమేవో మందిరంలో నేను నివాసము చేసేది. థ్యాంక్ యూ అన్నయ్య. చూసారా, చిన్న అమ్మాయి 3 ఇయర్స్ పాప 23వ కీర్తన మొత్తం చెప్పిందనమాట. చెప్పిన తర్వాత నేను అడిగాను ఆ చిన్న పాపని, సండే స్కూల్ టీచర్ నేర్పించారా, మంచిగా నేర్చుకుంటున్నావు నాన్న సండే స్కూల్ అంటే వాళ్ళ అమ్మ చెప్తుంది, సండే స్కూల్కి మేము పంపించలేదన్నా. అవునా, మరి ఎవరు చెప్పారు నాన్న నీకు అని మళ్ళీ ఆ చిన్న పాపని నేను అడిగాను. ఎవరు చెప్పారు, ఇంత వాక్యం ఈ అధ్యాయం మొత్తం నేర్చుకున్నావు, ఎవరు నేర్పించారు నాన్న నీకంటే మా నాయనమ్మ నేర్పించింది నాకు అని ఆ చిన్న పాప చెప్పింది అనమాట. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి బూతులు నేర్పిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఫోన్లు ఇచ్చి వాళ్ళని చెడగొడుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు బూతులు తిడితే నవ్వుకుంటున్నారు. వీళ్ళు నవ్వుకునే పరిస్థితుల్లో చాలామంది తల్లిదండ్రులు పెద్దలు ఉంటా ఉన్నారు. చిన్న పాపను చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అందుకే బైబిల్లో ఏముందంటే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈరోజు బాలుడు ఏ విధంగా నడవాలో మనం చిన్నప్పుడే నేర్పిస్తే వాడు పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలగిపోడంట. ఈరోజు చాలామంది పెద్దవాళ్ళు పిల్లలకి చాలా చెడ్డ అలవాట్లు నేర్పుతూ ఉన్నారు. ఈరోజు సమాజం పాడైపోవడానికి కారణం ఏంటంటే పెద్దలైన వారు పిల్లలకి మంచి విషయాలు చెప్పాలి, మంచి విషయాలు చెప్పట్లేదు. నేను చాలా విషయాలు చిన్న పిల్లల్ని పాడు చేసే విషయాలు చాలామంది పెద్దవాళ్ళు నేర్పించడం నేను చూశాను. ఇంకా ఏంటంటే మా పిల్లలు ఐఐటీల్లో చదవాలి, పెద్ద పెద్ద జాబ్స్ చేయాలి. కరెక్టే, మంచిదే, నేను కాదంటలేదు. కానీ వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ని ఎంత పెద్ద చదువు చదివినా ఒక క్యారెక్టర్ లేకపోతే, వాడికి ఎలా ఉండాలో తెలియకపోతే వాడు తర్వాత జీవితాన్ని సరిగ్గా ఉంచుకోలేడు, ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా. ఈరోజు చాలామందిని నేను చూస్తాం, మంచి జాబ్స్ ఉన్నాయి, వాళ్ళకి మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు, కానీ వాళ్ళకి ఒక క్యారెక్టర్లెస్ వ్యక్తులుగా వాళ్ళు ఉంటా ఉన్నారు. ఎందుకంటే చిన్న వయసులో నుంచే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరు వాళ్ళకి వాక్యం చెప్పలేదు. ఈరోజు నీ పిల్లలకి నువ్వు వాక్యాన్ని బోధించే వ్యక్తిగా ఉండు. ఈరోజు నువ్వు చదువుతో పాటు చదువు నేర్పించు. నువ్వు ఎట్లా నీ పిల్లలు మంచిగా చదవాలని, కష్టపడాలి, ఉన్నత స్థాయిలో ఉండాలని ఎట్లా ఆలోచిస్తున్నావో, నా పిల్లలు మంచి క్యారెక్టర్ కలిగి ఉండాలి అని కూడా నువ్వు ఆలోచించు. మంచి క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుందంటే బైబిల్ గురించి వాళ్ళకి బోధించు. బైబిల్ గురించి వాళ్ళు నేర్చుకున్నప్పుడు ఈ వాక్యాలు వాళ్ళ హృదయంలో ఉండిపోతాయి. వాళ్ళ క్యారెక్టర్ మంచిగా ఉండడానికి ఈ వాక్యాలు దోహదపడతాయి. ఈ చిన్నపిల్లల్ని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఈ వీడియో ద్వారా నేను మీకు ఒకటే చెప్తున్నాను, మీ చిన్నపిల్లల్ని, మీ బిడ్డల్ని దేవునిలో పెంచండి. వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళడమే కాదు, మంచి క్యారెక్టర్ కలిగి కూడా ఉంటారు. ఈరోజు చిన్నపిల్లలే చాలా పాడైపోతున్నారు, బూతు సినిమాలు చూస్తూ ఉన్నారు, పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయ్యి, ఆల్కహాల్కి ఎడిక్ట్ అయ్యి టీనేజర్స్ చాలా చెడిపోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ దేవుని వాక్యం తెలియదు. దేవుని వాక్యం తెలియక వాళ్ళు పాపంలో పడిపోయి ఇంకా లేవలేకపోతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళకి దేవుని వాక్యాన్ని చిన్న వయసులోనే వాళ్ళకి మీరు మీ చిన్న బిడ్డలకి దేవుని వాక్యాన్ని చిన్న వయసులోనే నేర్పించండి. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత
మంచి స్థాయిలో మంచి క్యారెక్టర్ కలిగి ఉంటారు. మీరు ఏదైతే చిన్న హృదయాల మీద గీతలు గీస్తూ ఉన్నారో, అవి మీరు చిన్న వయసులో ఏదైతే నేర్పిస్తూ ఉన్నారో అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. చిన్న వయసులో నేర్చుకున్నవి ఎప్పటికీ మనకి గుర్తుంటాయి. చిన్న వయసులో జరిగిన విషయాలు మనకి చాలా గుర్తుంటాయి, మర్చిపోలేం. కాబట్టి ఈరోజు చిన్న వయసులో మీ పిల్లలకి దేవుని వాక్యాన్ని నేర్పించండి, మంచి మాటలు నేర్పించండి. వాళ్ళు దేవునిలో ఎదగడం ద్వారా మంచి క్యారెక్టర్ కలిగి ఉంటారు. వాళ్ళు దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం ద్వారా మంచి క్యారెక్టర్ కలిగి ఉంటారు. ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను, మీ చిన్న బిడ్డల్ని దేవునిలో పెంచండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.